వందలాది కోట్ల రూపాయలు కుమ్మరించి గ్లోబల్ రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో 3 ఏళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఇదే దారుణం జరిగింది. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు శిరీష్ నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ విడుదలైన రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఓ ముఠా ఉన్నట్లు తేలింది. గేమ్ చేంజర్ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా అలాగే వాట్సాప్లలో కొంతమంది నుంచి బెదిరింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరింపులకు దిగారు. గేమ్ చేంజర్ విడుదలకు 2 రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హెచ్డి ప్రింట్ లీక్ చేయడమే కాకుండా టెలిగ్రామ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. దీంతో గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించిన పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో చిత్ర బృందం కంప్లైంట్ చేసింది. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా, పైరసీ ప్రింట్ లీక్ చేశారా, లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజాలు వెలుగులోకి రానున్నాయి. ఈ క్రమంలో కేటుగాల వాట్సాప్ చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక పథకం ప్రకారం గేమ్ చేంజర్ మీద పలువురు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా అడ్డుకున్నారు. సదన్ సోషల్ మీడియా మీద చిత్ర బృందం కంప్లైంట్స్ నమోదు చేసింది. తర్వాత ఆ సోషల్ మీడియాలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.